సార్ నమస్తే. నీకే ఏం తెలియలేదు సార్. కాకినాడ జిల్లా వేట్లపాలెం జి మేడపాడు మధ్య భారీ పేలుడుకు సంబంధించి అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వెంకటేష్, ఇక్కడ చాలా దారుణమైన దుర్ఘటన, ఘోరమైన సంఘటన కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో చోటు చేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో దుర్ఘటన తీవ్రస్థాయి మనం చూడవచ్చు. 2 గంటల సేపు పైగా ఈ దుర్ఘటన కంటిన్యూగా బాంబు విస్ఫోటనాలు సంభవించాయి. ఈ ప్రమాదంలో మొత్తం ఈ దుర్ఘటనలో 18 మంది వరకు కూడా చనిపోయి ఉండొచ్చు అనేది కూడా తెలుస్తోంది. ఇంకా మరికొంత మంది క్షతగాత్రుల్ని, తీవ్రంగా గాయపడ్డ వారిని అధికారులు రక్షించారు. మనం మాట్లాడవచ్చు. ఇక్కడ పోలీసు అధికారులు అలాగే ఫైర్ సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. మొత్తం పూర్తి స్థాయిలో మనం ఈ సంఘటన దృశ్యాలు అయితే చూస్తున్నాం. ఇది సామర్లకోట మండలం వేట్లపాలెం. గతంలోనూ ఇక్కడ బాంబు తయారీ కేంద్రాల్లో, టపాసుల తయారీ కేంద్రాల్లో విస్ఫోటనాలు సంభవించాయి. ఇక్కడ జిల్లా కాకినాడ యంత్రాంగం అంతా కూడా ఇక్కడే మోహరించింది. గంటల కొద్దీ ఇక్కడ సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడింది. మొత్తం ఈ విస్ఫోటనంలో ఇప్పటి వరకు 19 మంది కూడా చనిపోయినట్టు తెలుస్తుంది. మరి కొంతమంది క్షతగాత్రులు ఉన్నారు, మనం చూడవచ్చు. జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉంది. ఎస్పీ బిందు మాధవ్తో పాటు మొత్తం అధికారుల యంత్రాంగం, కలెక్టరు, మొత్తం జిల్లా అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం జరిగింది అనేది కూడా చెప్తున్నారు. ప్రమాదం ఎలా సంభవించింది అనేది కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి. మొత్తం గంటల కొద్దీ, సుమారు 3 గంటల సేపు ఈ బాంబు టపాకాయలు పేలుతూనే ఉన్నాయి. ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనేది తేలాల్సి ఉంది. ఇక్కడ వేట్లపాలెం పంచాయతీ, ఇది కెనాల్ రోడ్డు పక్కనే పొలాల్లో ఇక్కడ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. అడబాల వీరబాబు అలియాస్ నాని, అతను ఆధ్వర్యంలో ఇక్కడ ఈ మొత్తం కూడా జరుగుతోంది. ఇప్పటి వరకు మృతులు సంఖ్య 20కి పెరిగింది. చాలా దుర్ఘటన అయితే మాత్రం ఈ ప్రమాద విస్ఫోటనాల తీవ్రత చాలా పెద్ద ఎత్తున ఉందనేది కూడా చెప్పాలి. మొత్తం ఎక్కడా కూడా ఏమీ మిగలకుండా పూర్తిగా ఈ విస్ఫోటనంలో కాలి బూడిదైపోయాయి. ఇక్కడ సహాయ చర్యలు చేయడానికి కూడా అధికారులకు చాలా కష్టమైంది. స్థానికులు కూడా ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బంది ఏర్పడింది. గంటల కొద్దీ టపాకాయలు పేలుతూనే ఉండటంతో ఇక్కడికి ఎవరు రావడానికి కూడా సాహసం చేయలేరు. కొంతమంది స్థానికులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు వచ్చారు, స్థానిక నాయకులు. ఇక్కడ మేడపాడుకు చెందిన చౌదరి గారు ఉన్నారు. చెప్పండి, ఏం జరిగింది అంటున్నారు? అసలు ఎంతమంది, ఇప్పటివరకు 20 మంది చనిపోయారు. ఇంత తీవ్రమైన ప్రమాదం జరగడానికి కారణాలు ఏమన్నా మీరు తెలుసుకున్నారా? ఇక్కడ పరిస్థితులకి ఎవరు కూడా, ఓనర్ కూడా చనిపోయారు. ఇక్కడ ఓనర్ పిల్లలు బయట ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఇక్కడ కొంతమంది పీస్ అయిపోయి కూడా కొన్ని ఐడెంటిఫికేషన్ చేయలేదని 25 మంది వరకు చనిపోయి ఉంటారని తెలుస్తుంది. అది కొంచెం రిస్క్. ఇక్కడ అందరూ కూడా జనమూగా ఉన్నారు. అన్ని ఏరియాలు కూడా నిలకొట్టడం కూడా జరుగుతుంది. నవీన్ సుమారుగా 30 మంది వరకు ఉన్నారన్నది ఇక్కడ అంచనా ఉంది. 30 మంది వరకు వచ్చి ఉంటారని అంచనా. ఇవాళ ఇప్పటి వరకు అయితే 20 మంది మృతి చెందారు. ఇంకా కొంతమంది పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. కాకినాడ జీజీహెచ్కి తరలించారు. అలాగే ఇక్కడ జిల్లా కూటమి నాయకులు వచ్చారు, జిల్లా యంత్రాంగం వచ్చింది, అధికారులు, నాయకులు అందరూ కూడా ఇక్కడ పరిశీలించారు. ఏం జరిగిందనేది మాత్రం ఇంకా ప్రాథమికంగా ఎవరికి కూడా సమాచారం లేదు. అయితే పెద్ద ఎత్తున ఇక్కడ టపాకాయలు అయితే తయారు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ టపాకాయలు ఎందుకు పేలాయి, ఏం జరిగింది, ఇంత విస్ఫోటనం, ఇక్కడ మొత్తం కూడా కొంత ఫైర్ సేఫ్టీ కూడా ఉంటుంది. వాటిని మంటలు ఆర్పడానికి వెంటనే హుటాహుటిగా వాటిని అదుపు చేయడానికి కూడా కొన్ని జాగ్రత్తలు అయితే ఉన్నాయి. కానీ అది నిర్వహించడానికి మాత్రం అందరికీ అనుభవం ఉండాలి, నైపుణ్యం కూడా ఉండాలి.
పరిమితికి మించి ఏమన్నా ఇక్కడ నిల్వ చేశారా టపాకాయలు, అలాగే మందుగుండు సామాగ్రి అనేది కూడా ఇక్కడ తేలాల్సి ఉంది. అధికారులు అయితే పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు. మనకున్న సమాచారం ప్రకారం ఈ టపాకాయల కేంద్రం నిర్వాహకుడు కూడా చనిపోయాడని తెలుస్తోంది. మనం చూడవచ్చు నాయకులు ఉన్నారు ఇక్కడ. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్లమెంటు అధ్యక్షుడు ఉన్నారు జ్యోతుల నవీన్. ఏం జరిగింది సార్ ఇక్కడ? ఏమని చెప్తున్నారు? ప్రమాదానికి కారణాలు ఏమని తెలిసాయి మీకు? జనరల్గా ఇక్కడ జరిగిన విషయం అయితే చాలా బాధాకరమైన విషయం. ప్రమాదానికి కారణం అయితే ఏదో ఫైర్ ఇంకా అయింది కాబట్టి దాన్ని కనిపెట్టలేని పద్ధతి. అక్కడ 30 మంది పనిచేస్తుండగా సడన్గా బ్లాస్ట్ అవడంతో పెద్ద శబ్దంతో బ్లాస్ట్ అయిందని విన్నాను నేను. 12 మందిని ఐడెంటిఫై చేశారు. ఈ సంఘటన జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రోగ్రాం ఆపి ఇక్కడ అధికారులతో కానీ మాతో కానీ పర్యవేక్షించి వెంటనే సంఘటన స్థలానికి వెళ్ళమండం జరిగింది. అందులో భాగంగా అందరూ కూడా సహాయ చర్యలు చేస్తున్నారు. ఇప్పుడు దాకా 12 మంది ఐడెంటిఫై అయ్యారు. ఇంకెంతమంది ఉన్నారో ఐడెంటిఫై చేసి ఆయనకి సమాచారం ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు గంటల కొద్దీ టపాకాయలు పేలిపోయింది అంటున్నారు. ఎందుకు కారణాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మందుగుండి నిల్వ ఉంచడం వల్ల అంటారా, లేకపోతే ఏం జరిగింది అనేది ఏమన్నా అధికారులు చెప్పారు? అక్కడ ఎక్కువ మోతాదులో ఏమన్నా ఇంత బ్లాస్టింగ్ అయ్యి కిలోమీటర్ పరిధిలోనే అందరి బాడీలు చెల్లా చెదురైపడి ఉన్నాయంటే ఎక్కువ మోతాదులో అక్కడ మందుగుడి సమానం ఉండి తీరాలి ఖచ్చితంగానే. దాని ప్రభావం వల్ల ఇంత నష్టం జరిగింది. రమారమే అక్కడ 30 మంది పైగా పనిచేస్తున్నారు అన్నారు. మరి ఎంతమంది బాడీలు ఇదవుతాయో ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు అధికారులంతా వచ్చారు, కాకినాడ జిల్లా యంత్రాంగం, మీరు మాట్లాడారా వాళ్ళతో? వాళ్ళు ఏం సమాచారం ఇచ్చారు? ఖచ్చితంగా ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. మీరు చూస్తున్నారు ఇక్కడ కిలోమీటర్ పరిధిలో ఎక్కడికక్కడ బాడీస్, కాళ్ళు చేతులు బాడీ ఎదరు నేను వచ్చేటప్పుడు చూస్తే ఒక బాడీ తల లేదు ఓన్లీ మొండంతో ఉంది. ఆ విధంగా ఇవన్నీ కూడా జరగడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడ పడ్డాయో నిలకడానికే చాలా టైం పట్టే పరిస్థితి ఉంది. కనుక ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఏదైనా డిసిషన్ తీసుకుంటారు. ఇప్పటి వరకు ఒక 20 మంది చనిపోయారు అంటున్నారు, ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందంట. రామారామి అక్కడ 30 మంది ఉండడం జరిగింది. 12 మంది బాడీలని ఎవరన్నది ఐడెంటిఫై చేశారు. ఉన్న బాడీలు ఐడెంటిఫై అవ్వట్లేదు. ఒక కాలు చెయ్యి మొండానికి ఉండడం వల్ల ఐడెంటిఫై అవ్వట్లేదు. రామారామి పూర్తిగా నాకు తెలిసి అయితే 20 మంది పైన 30 మంది దాకా కూడా అక్కడ మృత్యువాత పడిన సమాచారం. ఇక్కడ జిల్లా అధికారులు అయితే వచ్చారు, అట్లాగే ప్రజాప్రతినిధులు వచ్చారు. మొత్తం చాలా ఘోరమైన దుర్ఘటన. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కూడా వచ్చారు. ఇది చాలా పెద్ద ప్రమాదంగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు జ్యోతుల నవీన్ కూడా చెప్తున్నారు, తెలుగుదేశం పార్లమెంటు కాకినాడ అధ్యక్షుడు. ఆయన దారిలో వచ్చేటప్పుడు కూడా కొన్ని మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ ప్రమాద తీవ్రతకి దారుణంగా ఎక్కడికక్కడ కిలోమీటర్ పరిధిలో కూడా ఈ విస్ఫోటన ప్రభావం ఉందనేది కూడా ఆయన చెప్తున్నమాట. ఇక్కడ పనిచేస్తున్న వారు కూలీలు, వారి యొక్క మృతదేహాలు మాత్రం ఈ విస్ఫోటనం తీవ్రతకు ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో అన్నిట్లో కూడా ఎగిరెగిరి చెల్లాచెదురుగా శరీర భాగాలన్నీ కూడా పీస్గా మారిపోయిన పరిస్థితి ఉంది. తునాతునకలు అయిపోయాయి. చాలా దారుణమైన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఈ షెడ్డులు కూడా ఆనవాళ్ళు లేవు. ఎక్కడా కూడా మొత్తం ఇవన్నీ కూడా రేకులన్నీ కూడా తుక్కుగా ఈ విస్ఫోటనం దాటికి పేలిపోయిన పరిస్థితి. ఈ ఉన్న ఫైర్ సేఫ్టీ పరికరాలు కూడా పూర్తిగా పడిపోయిన పరిస్థితి ఇక్కడ చూడవచ్చు. మొత్తం ప్రజాప్రతినిధులు వచ్చారు, జిల్లా యంత్రాంగం అంతా వచ్చింది. మృతదేహాలను ఇక్కడే కొంత సేకరించిన వాటిని ఇక్కడే ఉంచారు. ఈ పరిస్థితి మాత్రం చాలా దారుణమైన దుర్ఘటన. వారి మృతదేహాలు అయితే ఉపాధి కోసం వచ్చిన కూలీలు, వీళ్ళంతా స్థానికులు. వారి పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. కుటుంబ సభ్యులు అయితే తమ వారి పరిస్థితి తెలుసుకునేందుకు ఇక్కడ చాలా ఆతృతగా వచ్చారు. గంటల కొద్దీ టపాకాయలు మోతమోగిపోయాయి. ఇక్కడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. తీయడం జరిగింది. ఇప్పుడే కాళ్ళలో కూడా ఇంకొకటి ఎగిరిపడ్డదని చెప్పి ఇప్పుడే తీస్తున్నారు. సుమారు 15 to 17 మందిని హాస్పిటల్కి తరలించడం జరిగింది. వాళ్ళకి మెరుగైన వైద్యం అందించవలసిందిగా ఆల్రెడీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడే ఫోన్ చేశారు, మాట్లాడటం జరిగింది. దుర్గేష్ గారిని కూడా ఇక్కడికి రమ్మన్నారు. సో మంత్రి గారు కూడా వస్తున్నారు. అలాగే నేను, జిల్లా అధ్యక్షులు, ఇక్కడ జిల్లా యంత్రాంగం అంతా కూడా, అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉన్నాం. డిఎంహెచ్ఓ, కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరం కూడా ఇక్కడ ఉన్నాం. సో ఇంకా బాడీస్ ట్రేస్ అవుట్ అవుతున్నాయి. దీనికి లోకల్స్ కూడా సహకరిస్తున్నారు. అండ్ డెఫినెట్లీ
అందులో అధికార దుర్వినియోగం మాత్రం ఉందంటే మాత్రం తక్షణమే ఎంక్వైరీ చేయటం జరుగుతుంది. ఎంక్వైరీ చేసి ఇందులో ఎవరైనా సరే దీన్ని బైపాస్ కనుక చేసి పర్మిషన్స్లో కానీ లేకపోతే సెక్యూరిటీలో కానీ బైపాస్ చేస్తుంటే మాత్రం డెఫినెట్లీ దీన్ని సస్పెండ్ చేస్తారు. అలాగే బాధితుల కుటుంబాలని కుటుంబ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా డెఫినెట్లీ ఆదుకుంటాం. కొంత సమాచారం సేకరించారు. ఏం జరిగింది ఈ ప్రమాదాన్ని, ఇంత దారుణమైన ఘటనకి కారణాలు ఏమో తెలిసా? కారణాలు ఇంకేం లేదండి, ఇప్పుడే బాడీస్ అయ్యి ట్రేస్ చేస్తున్నారండి. కారణాలు డెఫినెట్లీ దీనికి తగిన ఎంక్వైరీ చేస్తారు. లేదు అలా ఇచ్చిన సమాచారాన్ని మీకు చెప్పకూడదు. సో దీని మీద స్ట్రిక్ట్ ఎంక్వైరీ చేస్తారు. జ్యుడిషియరీ ప్లస్ రెవెన్యూ ప్లస్ పోలీస్ అందరూ కలిసి ఉండేటట్టు ఓపెన్గా తెలిసేటట్టు ఎంక్వైరీ చేస్తారు. అందులో ఎంక్వైరీలో ఎవరిని తేలినా అది ఎవరైనా సరే తగిన ఇది మాత్రం తప్పదు. నిర్వాహకుడు కూడా చనిపోయారని అంటున్నారు. అదేనండి, ఇక నిర్వాహకులు ఇందులో పనిచేసేటోళ్ళు అందరూ చనిపోవడం జరిగింది. 21 డెడ్ బాడీలు తీయడం జరిగింది. 15 మందిని హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇంకా కూడా కంప్లీట్ ఇదే అని చెప్పి నంబర్ చెప్పే పరిస్థితిలో లేదు. సిచ్యువేషన్ చూస్తున్నారు, ఇంకా ట్రేస్ అవుట్ చేస్తున్నారు. అంటే ఒక దగ్గర బాడీ అనేది ఒక దగ్గర ఉండట్లేదు, అది పార్ట్స్ కింద అక్కడికి వెళ్ళి పడటం జరిగింది. అంటే భారీ పేలటం వల్ల ఈ పార్ట్స్ కింద పేలటం జరిగింది. అండ్ ఫోన్లో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడి నన్ను, దుర్గేష్ గారిని, మా జిల్లా అధ్యక్షుల్ని ఇక్కడే ఉండి దీనికి కావాల్సిన వర్క్ని హెల్ప్ చేయమన్నారు. సో వీఆర్ హియర్ అండ్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ రాత్రి రేపొద్దున కల్లా మొత్తం టోటలీ ఎంతమందికి ప్రమాదానికి గురయ్యారు, ఏం చేస్తారు అనేది మాత్రం చెప్తారు. ఇది ఇక్కడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ చెప్తున్న వివరాలు. ఇది చాలా దారుణమైన దుర్ఘటన అనేది కూడా ఆయన చెప్తున్నారు. ఎంతమంది అనేది కూడా ఇంకా చెప్పలేము. ఇప్పుడు వరకు అయితే 21 మంది చనిపోయారు అంటున్నారు. ఇక్కడ పనిచేస్తున్న కూలీలందరూ కూడా చనిపోయారు. మనం చూడవచ్చు ఈ షెడ్యూలన్నీ తునాతునకలు అయిపోయాయి. ఇక్కడ చాలా విస్తీర్ణంలో ఉంది. ఇంచుమించు ఎకరం పైన కూడా ఉండొచ్చు. ఇది ఈ విస్తీర్ణంలో ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఇక్కడ టపాకాయలను తయారు చేసేందుకు అనుమతులు ఎలా ఇచ్చారో, ఎవరు ఇచ్చారు అనేది కూడా ఇంకా పరిశీలిస్తాం. చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటామనేది కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఈ టపాకాయల తయారీ కేంద్రం వేట్లపాలెం పరిధిలో ఉంది. పొలాలు చుట్టుపక్కల అన్నీ కూడా వరి పొలాలు. ఈ వరి పొలాల వద్ద ఇక్కడ జరిగిన దుర్ఘటన చాలా పెద్ద సంఘటన. గతంలోనూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉప్పాడ కొత్తపల్లి మండలంలో జరిగాయి. ఆ తర్వాత వేట్లపాలెంలోనూ జరిగింది. గత అక్టోబర్లో రాయవరం మండపేట నియోజకవర్గంలో జరిగి 10 మంది చనిపోయారు. మా రాజమహేంద్రవరం పరిసరాల్లోనూ చనిపోయారు. గతంలో అనేక దుర్ఘటనలు జరిగినప్పటికీ కూడా నిర్వాహకులు కొన్ని జాగ్రత్తలు తీసుకుపోవటం, నిపుణులైన నైపుణ్యం గల కూలీలను ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది, వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. టపాకాయల తయారీలో అది చాలా లేకపోవటం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది కూడా మనం కారణాలుగా చెప్పొచ్చు. అయితే ఇప్పటివరకు ఏం జరిగిందనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. ఆ కారణాలు మాత్రం ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. ఎందుకు ఇంత భారీ విస్ఫోటనం సంభవించింది, ఇక్కడ ఎంత మేర పరిమాణంలో మందుగుండి సామాగ్రి నిల్వ చేశారు, అట్లాగే మందుగుండి సామాగ్రి తయారు చేసేందుకు రా మెటీరియల్ ఎంత ఉంచారనేది కూడా ఇంకా అధికారులు అయితే సేకరిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఎవరైనా కూడా బాధ్యులు, నిబంధనలు అతిక్రమించిన వారు, అట్లాగే ఈ లోపాలలో నిబంధనలు పాటించినట్లు తేలితే మాత్రం ఎంతటి వారిపైన కఠిన చర్యలు తప్పవని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కూడా ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై స్పందించారు. మొత్తం స్థానిక ప్రజాప్రతినిధులు, అటు టీడీపీ కూటమి నాయకులందరికీ కూడా ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యల్లో పాల్గొనాలని ఆయన ఆదేశించారని జ్యోతుల్ నవీన్ కూడా చెప్పారు. కాకినాడ జిల్లా యంత్రాంగంతో పాటు కూటమి నాయకులు ఇక్కడ అందరూ ప్రజాప్రతినిధులు ఇక్కడ చేరి ఈ జరిగిన దుర్ఘటనపై ఆరాధిస్తున్నారు. చాలా దారుణమైన సంఘటన. మొత్తము కూడా ఎక్కడికక్కడ కకావికలమైపోయాయి. ఆ పరిస్థితుల్లో ఇక్కడ మనం చూడవచ్చు అధికారులు, సిబ్బంది ఒక్కొక్క మృతదేహాలను అయితే తరలిసుకొస్తున్నారు. కిలోమీటర్ మేర ఈ పడిపోయినట్టు కూడా గుర్తించారు. కిలోమీటర్ పరిధిలో చాలా దారుణమైన ఈ మొత్తం ఎగిరెగిరి ఒక్కొక్కరు పడ్డారు. అయితే కొంతమంది క్షతగాత్రులు తమ ప్రాణాలు రక్షించేందుకు పొలాల్లో కూడా వెళ్ళి నీళ్ళల్లో కూడా పడిపోయినట్టు చెప్తున్నారు. మనం చూడవచ్చు మృతదేహాలు
చాలా శరీర భాగాలు తునాతునకలైపోయాయి, చల్లాచెదురుగా పడిపోయాయి. ఎక్కడికక్కడ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. దయనీయమైన దుస్థితి, హృదయ విదారకమైన దృశ్యాలు ఇవన్నీ కూడాను. వీటన్నిటినీ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ మొత్తం అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చారు. ఏం జరిగిందనేది మాత్రం తేలాలి. కారణాలు ఏంటనేది ఇంకా ఎవరికి కూడా చెప్పలేకపోతున్నారు. అధికారులు అయితే కొంత సమాచారం సేకరించినప్పటికీ వారు ఇంకా ఎలాంటి వివరాలు కూడా బయటపెట్టలేదు. కాకినాడ కలెక్టర్తో పాటు ఎస్పీ, అట్లాగే ఆర్డీఓ, రెవెన్యూ అధికారులు, పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పరిశీలన చేస్తున్నారు. అయితే అధికారులు కొంత ప్రాథమికంగా సమాచారం సేకరించినప్పటికీ ఆ వివరాలు మాత్రం ఇంకా వెల్లడించడం లేదు. ఏం జరిగింది, ప్రమాదానికి కారణాలు ఏంటనేది కూడా తేలాల్సి ఉంది. గంటల కొద్దీ విస్ఫోటనాలు సంభవించాయి. ఆగకుండా పేలటంతో మొత్తం కూడా ఇక్కడ ఇదంతా తునాతునకలైంది. సహాయ చర్యల్లో పాల్గొనేందుకు కూడా చాలా కష్టంగా మారింది అనేది కూడా చెప్తున్నారు. కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు ఉన్నారు, ఆయన అడిగి సార్ ఏం జరిగింది సార్, ప్రమాదానికి కారణాలు ఏమైనా గుర్తించారు? ప్రమాదానికి కారణాలు ఇంకా గుర్తించలేదండి. సీన్ అంతటిని కూడా ఫైర్ డిపార్ట్మెంట్, ఎస్డీఆర్ఎఫ్ వచ్చి ఎగ్జామిన్ చేస్తున్నారు. దాని తాలూకు ఓనర్ ఎస్కేప్ కాబట్టి తెలియట్లేదు. బట్ ఇంతవరకు అయితే మనం 21 బాడీస్ ఐడెంటిఫై చేసాం. జీజీహెచ్లో ఒక 6 ఉన్నారు ఇంజూరీస్. ఇక్కడ సిహెచ్సి సామలకోటలో ఒక 3 ఉన్నారు. 9 మంది పరిస్థితి కూడా విషమంగానే ఉందనేసి తెలియజేశారు. ప్రమాదం జరిగినప్పుడు ఎంతమంది ఇక్కడ కూలీలు పనిచేస్తున్నారు? 30 మంది అని అంటున్నారు. 29 దాకా మనకి ఇప్పుడు ట్రేస్ అయ్యారు. 21 బాడీలు ప్లస్ 9 మంది ఇంకా అసలు తెలియదు సార్. ఇంకా ఇప్పుడు ఏరి అన్ని వరుసలో పెడుతుంది, వెళ్ళిన అందరినీ దగ్గరికి తీసుకొచ్చి ఇప్పుడు పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళిన తర్వాత కానీ తెలియదు మనకి లేడీస్ ఎంతమంది, మగవాళ్ళు ఎంతమంది. ఎందుకంటే దాని తాలూకు గుమాస్తానో ఓనర్ ఉంటే ఎంతమంది పనిచేస్తున్నారో ఐడియా ఉంటుంది. జనరల్గా 30-35 మెంబర్స్ అంటున్నారు, కానీ ఇంతవరకు అన్ని హాస్పిటల్స్ జల్లడి పెట్టేసినా 30కే ఫిగర్ తేలుతున్నది మనకి ఇంతవరకు. మేబీ చుట్టుపక్కల ఏమైనా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నారో అక్కడ కూడా వెరిఫై చేస్తున్నాం. ఇప్పుడు ఎంత సేపు కూడా రావడానికి కష్టమైంది అంటున్నారు. ఎన్ని గంటల సేపు ఈ టపాకాయలు పేలిని ఎంత పరిణామంలో ఇక్కడ నిల్వ ఉంచారంటున్నారు? అసలు ఇంకా ఇంతవరకు అవి ఏం లేదు సార్. మా ఫస్ట్ టాస్క్ మేము దిగిన వెంటనే కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ బాడీస్ని అన్నింటినీ ఒక దగ్గర పెట్టి వరుస క్రమంలో గౌరవప్రదంగా వాటికి మిగిలిన చేయాల్సిన కార్యక్రమాలు, బాడీస్ని ఫ్యామిలీస్కి హ్యాండ్ ఓవర్ చేయటం, ఆ పని మీదే ఉన్నాం. రెస్క్యూ క్యాజువాలిటీస్ని ఇమ్మీడియట్గా హాస్పిటల్కి మూవ్ చేయటం, అక్కడ వాళ్ళకి హెల్త్ జాగ్రత్తగా ఉండేలా చూసుకోవటం. ఫస్ట్ మా టార్గెట్ దాని మీద పెట్టాం. జనం కూడా రష్గా ఉన్నారు. కొంచెం జనం క్లియర్ అయిన తర్వాత కానీ మనకి ఇది నిర్వహిస్తున్నారు. అంత కలిపేసి ఒక 1.5 ఎకరాల పొలంలో సార్. ఇది ఈ సంవత్సరం మార్చి 37 దాకా కూడా లైసెన్స్ ఉంది దీనికి. యాక్చువల్గా లైసెన్స్ హోల్డర్ అయితేనో సంథింగ్ ఏదో జరిగి ఉండొచ్చు. అది మరి కాసేపు పోలీసులు తెలియజేస్తారు. రాయవరంలో అక్టోబర్ 8వ తారీఖు చనిపోయిన ఘటనలో 10 మంది చనిపోయారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక సంఘటనలు జరిగినాయి గతంలో కూడా. ఇది ఇంత దారుణమైన ఘటనలో జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకని ఇలా విఫలం? తరచుగా జరగాల్సిన ఇంత భారీశాల ప్రాణాలు పోవటానికి తనిఖీ చేసిన ఒక ఉపలా ఉంటుందండి. తనిఖీ చెయ్యి మామూలు టైంలో వాళ్ళు ఎలా పెట్టుకుంటారు అనేది గుంపులుగా కూర్చుని చెప్తారు. ఎన్నిసార్లు మనం హెచ్చరించినా గుంపులుగా కూర్చుని వర్క్ చేయడంతో ఒకరికి జరిగిన గుంపు అంతరికి జరిగే అవకాశం ఉంటుంది. సో పోలీసు వారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. వీరంతా కూడా వచ్చారు. ఆయా పార్టీల అధినేతలు ఆదేశాల మేరకు ఇక్కడికి చేరుకున్నారు. కొంతమంది స్థానికుల నాయకులు కూడా ఉన్నారు. చెప్పండి, ఈ మీ వేట్లపాలెం పరిధిలో ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఇంతమంది చనిపోవటం కారణాలు ఏమన్నా తెలిసాయా? ఈ వేట్లపాలెం పరిధిలో ఇది ఇతని రెండోసారి ఇది ఫైర్ అవడం. ముందు ఒక 10 ఇది ఇతని పేరు అడపాల నాని. ఇది రెండోసారి ఫైర్ అవడం. ఇది మళ్ళీ ఎలా పర్మిషన్ ఇచ్చారో రెండోసారి పర్మిషన్ ఇచ్చారు ఇతనికి. ఇవాళ 40-50 మందిని చంపే స్టేజ్కి వెళ్ళిపోడు. ఇంత పెద్ద ఎత్తున మందు తయారవడం అన్నది దీపావళిలో కూడా మా ఊర్లో లేదు. ఇది ఈయన ఏదో కంపెనీస్కి అది హైదరాబాదు ఇవన్నీ సప్లై చేస్తా ఇంత భారీ ఎత్తున మందుగుండు తయారు చేస్తున్నాడని మాకు సమాచారం. ఇంతమంది పనిచేయడం కూడా మాకు దీపావళి టైంలో కూడా ఎప్పుడు కూడా ఇంతమంది పనిచేయలేదు. ఇంత భారీగా ఈ ఊర్లో ఎప్పుడు జరగలేదు. ఊళ్ళో ప్రతి వ్యక్తి కూడా ఇంట్లోంచి వచ్చి భూకంపం వచ్చిందని ఇంట్లోంచి పరిగెట్టుకు వచ్చి బయటకు వచ్చేసారు. మా ఊరు పరిస్థితి కూడా ఏంటో అర్థం కావట్లేదు. ఇంత భయంకరమైన ఇది జరిగింది. మేము డిపార్ట్మెంట్ వాళ్ళ కోరేదోటే పోస్ట్ మార్టం ఇక్కడే చేసి నిర్వహించి మాకు బాడీస్ వెంటనే ఇప్పించవలసిందిగా డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాం. కలెక్టర్ గారిని కానీ ఎస్పీ గారిని కానీ వాళ్ళు మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఇది భూకంపం వచ్చిందా
ఇంత పెద్ద ఎత్తున పేలుడు సంభవించిందా, ఏంటి ఇంత పేలుళ్ళ కారణాలు అనేది కూడా మేము తెలుసుకుని ఒక్కసారిగా ఇక్కడికి పరుగులు తీసాము. 5 కిలోమీటర్ల పరిధిలో కూడా ఈ విస్ఫోటనం యొక్క శబ్దాలు వినపడ్డాయి, ప్రకంపనాలు. ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. పక్కన మేడపాడు ఉంది, మేజర్ పంచాయతీ జీ మేడపాడు, అలాగే వేట్లపాలెం కూడా మేజర్ పంచాయతీ, ఇటు పెదపూడి రహదారి, వీటన్నిటి మధ్య గ్రామాలు నిత్యం రద్దీగా ఉండే ఈ కెనాల్ రోడ్డు, ఇవందరూ కూడా భయాందోళన చెందారు, పరుగులు తీశారు. భూకంపం సంభవించిందా అన్న అంత ఆందోళన చెందారు. అంత విస్ఫోటనానికి కారణాలు ఏంటో కూడా ఎంత పెద్ద స్థాయిలో ఇక్కడ తయారు చేస్తున్నారనేది కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంత స్థాయిలో తయారు చేస్తున్నారని స్థానికులకు కూడా తెలియదు అంటున్నారు. హైదరాబాదు ఇతర ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచి ఎగుమతులు చేసేందుకు మహిళల్ని అట్లాగే స్థానిక పురుషుల్ని కొంతమందిని వినియోగించి ఇక్కడ పెద్ద మొత్తంలో తయారు చేస్తున్నారని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఇలా పేలిపోయి తయారయ్యి చనిపోవటం మాత్రం అందరినీ బాధిస్తోంది. పరిస్థితి అయితే ఇక్కడ చాలా ఇబ్బందికరంగా మారింది. అంతా అధికారులు సిబ్బంది మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ పరిశీలన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా 21 మంది పైగా మరణాలు సంభవించాయి. ఇంకా కొంతమంది కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పరిస్థితి అయితే ఇక్కడ అధికారులు సిబ్బంది మొత్తం ఇక్కడ స్థానికులను కూడా బయటకు పంపించే పరిస్థితి కొనసాగుతోంది. ఇక్కడ ఇంకా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ మొత్తం కూడా ఎంతమంది చనిపోయారనేది కూడా తెలుసుకునేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే 21 మంది చనిపోయారు. ఇంకా కొంతమంది చనిపోయే అవకాశాలు ఉన్నాయి. 5 కిలోమీటర్ల పరిధిలో విస్ఫోటనాలు సంభవించాయి. మొత్తం ఈ వరి పొలాలన్నీ కూడా పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం సిబ్బంది గాలిస్తున్న పరిస్థితి వేట్లపాలెంలోని బాణాసంచా పేలుడు కేంద్రం వద్ద ఉంది. కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.